జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కడప జిల్లాలో కాకరేపుతున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట స్థానాలకు పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే తెల్లవారుజాము నుంచే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందస్తు చర్యలో భాగంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేంపల్లిలో మరో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొందరు వైసీపీ టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకునేందుకు కాకీలు ప్రయత్నిస్తున్నారు. ఇక ఉదయం 7 గంటల నుంచి పులివెందుల ఒంటిమిట్ట స్థానాలకు ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. టీడీపీ వైసీపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయగా ఇక వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తా ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు. ఏజెంట్లు మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు. రైట్, ఈరోజు ఉదయం 7 గంటలకు కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట దగ్గర జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే అనుక్షణం టెన్షన్ గానే పోలింగ్ అయితే కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని మొదట హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత అదుపులోకి తీసుకొని హిడెన్ ప్లేస్ కి తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే మరోవైపు వేంపల్లిలో కూడా మరో వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డిని సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా మరికొందరు వైసీపీ టీడీపీ నేతల్ని ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకునేందుకు కాకీలు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేలాగా కాకీలైతే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పులివెందుల ఒంటిమిట్ట స్థానాలకు ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. టీడీపీ వైసీపీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఎన్నికలు లేవనే చెప్పాలి. ఏకగ్రీవంగానే ఎన్నికలు కొనసాగాయి. ఎప్పుడు కూడా వైసీపీదే విజయం అవుతోస్తుంది. బట్ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందా అనేది చూడాలి. టీడీపీకి వైసీపీకి ఈ ఎన్నికలు అనేవి ప్రతిష్టాత్మకమని చెప్పొచ్చు. రెండు కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైసీపీ ఓవైపు పులివెందులలో తమ పాగా వేయాలంటూ టీడీపీ రెండు కూడా ప్రయత్నిస్తున్నాయి. రైట్, మోర్ డీటెయిల్స్ పులివెందుల నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. రైట్ గణేష్, అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? సో 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సో ఓటర్లు ఏ విధంగా, అంటే ఎంత పర్సెంటేజ్ వరకు వస్తున్నారో అని అంచనా ఉంది? అంటే 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఇక్కడ ఏదైతే ఆ జడ్పీటీ బై ఎలక్షన్స్లోన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అంటే పులివెందులకు కావచ్చు, లేకపోతే ఒంటిమిట్ట కావచ్చు, రెండు ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. కానీ అత్యధికంగా చాలా వరకు ప్రమాదకరంగా ఉండే ప్రాంతంగా మనకి పులివెందులను తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు 15 పోలింగ్ బూతులు ఉంటే 15 గ్రామాల్లో పూర్తిగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. నేను నల్లపరెడ్డి వారి పాలెంలో ఉండే పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను. దాదాపుగా హౌస్ అరెస్టులు, ముందస్తుగా తీసుకున్న అరెస్టులు, దాడులు, మరోవైపు పోలింగ్ బూత్ దగ్గరికి వస్తున్న వారిపైన కార్లపైన దాడులు చేస్తున్నారు. ఇలాగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య మాత్రమే ఇక్కడ మనకి పులివెందుల్లో ఈ ఎలక్షన్ అనేది జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికి 2 గంటలైంది. 2 గంటల్లో కూడా దాదాపుగా ఒక 25 నుంచి 30% పైగా పోలింగ్ జరిగింది అనేది ఒక అంచనా వేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒకసారి ఓట్లు వేయడానికి ఒకసారి క్యూ లైన్లు కడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే
దశాబ్దంన్నర కాలం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలుగా దీన్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా టోటల్గా మనకి ఇదంతా కూడా ఏకగ్రీవమే జరుగుతుంది. ఇక్కడ ఓటర్ల స్లిప్పులు పరిశీలిస్తున్నారు, బయట చూడొచ్చు. ఓటర్ల స్లిప్పులు పరిశీలించి వాళ్ళు బూత్ నెంబర్ ఎక్కడ ఏంటని చూడొచ్చు. చాలా వరకు మహిళలు మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకుంటున్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చి తమ ఓటర్ స్లిప్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏదైతే ఉందో హెల్ప్ డెస్క్ కింద ఏర్పాటు చేశారు. ఇది పులివెందులకు సంబంధించిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నల్లపరెడ్డివారి పాలెంలో సంబంధించిన బూత్, అంటే ఇది ఒక హై స్కూల్ లాంటిది పెద్దది కేటాయించారు. దీంట్లో ఒక్కసారి మన ఈ హై స్కూల్లో ఉండే సిచ్యువేషన్ మనం ఒక్కసారి చూడొచ్చు. టోటల్గా ఇందులో ఉండేవాళ్ళు క్యూ లైన్లు కట్టి మనకి కనిపిస్తున్నారు. క్యూ లైన్లోన మనకి బారులు తీరి, అంటే ఇప్పుడు 9 అండి, 7 గంటల నుంచి 2 గంటలు అయింది. 2 గంటల్లో కూడా క్యూ లైన్లు కట్టి మనకి అటు వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, మనకి బారులు తీరి మనకి కనిపిస్తున్నారు. ఒక్కసారి మనం పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అంటే ఇందులో హెల్ప్ డెస్క్ ముందుగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ దగ్గర నుంచి ఒకసారి లోపలికి స్కూల్ లోపలికి మనం చూస్తే ఇక్కడ మెటల్ డిటెక్టర్లు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లోన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అంటే ఓటర్లను సైతం వాళ్ళ దగ్గర మెటల్ డిటెక్టర్లు కనిపిస్తున్నాయి. మెటల్ డిటెక్టర్లు చూసుకున్న తర్వాత పోలీసులు మెటల్ డిటెక్టర్లు పరిశీలించిన తర్వాత వస్తున్నారు. టోటల్గా మనం పోలీసులను కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ ఆర్మడ్ పోలీస్ అంతా ఏర్పాటు చేసి ఉంచారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇది సిద్ధంగా ఉంచారు. ఒకసారి మనం స్కూల్లో ఉండే దాదాపు 2 బూతులు ఉన్నాయి. నల్లపరెడ్డివారిపల్లిలో 2 బూతులు ఉన్నాయి. 2 బూతుల్లో కూడా ఇప్పటికి దాదాపుగా అంటే ప్రతి బూత్లో కూడా 1200 నుంచి 2500 వరకు ఓటర్లు ఉన్నాయి. దాదాపు 10,601 ఓట్లలోన దాదాపుగా 70% పైగా పోలింగ్ జరుగుతుందనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. టీడీపీ మరోవైపు వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే వైసీపీకి దాదాపుగా ఎదురు లేదని చెప్పాలి. ఇక్కడ దాదాపుగా 15 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలం కావచ్చు, పూర్తిగా ఎక్కడ కూడా వీళ్ళు ఎదురు లేకుండానే ఈ పాలన కొనసాగించారు కాబట్టి ఏకగ్రీవంగా జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో దాదాపు 15 బూతుల్లో కూడా ఈరోజు ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలామంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడికెక్కడ పోలీసులు ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా ఏదో ఒక చోట చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం పూట 5:30 ప్రాంతంలో ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీని గృహ నిర్బంధం చేశారు. తర్వాత వైసీపీకి రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న సతీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాగ ముఖ్య నాయకుల్ని ఆ పార్టీ ఈ పార్టీని కాక 2 పార్టీలని సమంగా కూడా ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావడం కావచ్చు, లేకపోతే వీళ్ళంతా వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, లేకపోతే ఆ బూతులకు సంబంధించింది ఏదైనా కార్యకలాపాలు నిర్వహిస్తారని అనుమానం ఉన్న నాయకులు, ముఖ్య నాయకులను ముందుగా హౌస్ అరెస్ట్ చేయడం, లేదంటే వాళ్ళని ముందస్తుగా ఇక్కడ నుంచి ప్రివెంటివ్ అరెస్ట్గా చేసి కడపకు తరలించడం చేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఎన్నిక జరుగుతుంది, కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయం అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో మనకి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం అప్రమత్తమే. దాదాపు 600 మంది పోలీసులు, ఒక జడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి 600 మంది పోలీసులు ఏర్పాటు చేశారంటే ఇక్కడ డీజీపీ స్వయంగా ఇక్కడ ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. ఎస్పీ కూడా ఉన్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ దీన్ని తీసుకున్నారని చూడొచ్చు. చాలా వరకు మీడియాని సైతం చాలా చోట్ల అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. మీడియాకి పాసులు కూడా వాళ్ళు చాలా చోట్ల ఇవ్వలేదు. అందుకని ఆ వెహికల్ పాసులకు సంబంధించి కూడా తీవ్ర అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు, అబ్జెక్ట్ చేస్తున్నారు లోపలికి రావడానికి. మరోవైపు కేవలం మనం ఇంత దూరం నుంచి మనం చూస్తున్నాం, దాదాపుగా ఏదైతే జిల్లా పరిషత్ ఈ పాఠశాల ఉందో నల్లపరెడ్డివారిపల్లిలోని, ఇక్కడ ఇంత దూరం నుంచి మనం కవరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే మాత్రం ఓటర్లతో సమానంగా ఒక్కసారి మనం ప్యాన్ చేసుకుంటే ఓటర్లతో సమానంగా పోలీసులు ప్రతి బూత్ దగ్గర కూడా పెద్ద ఎత్తునే మనకి వీళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు 2 గంటలు మాత్రమైంది కేవలం. మరికొద్ది అంటే దాదాపుగా 5 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే 5 గంటల వరకు ఓటర్లందరూ వచ్చి ఓటింగ్ వేస్తారా, లేకపోతే లంచ్ అవర్లో కొంత ఏమైనా బ్రేక్ ఉంటుందని చూడాలి. కానీ మొదటిసారి ఓటు హక్కును మాత్రం 2 గంటల్లోనే ఇంత పెద్ద ఎత్తున దాదాపు 25 నుంచి 30% వినియోగించుకున్నారంటే మధ్యాహ్నం కల్లా ఈ పోలింగ్ అంతా పూర్తిగా అయిపోయి అయితే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకూడదని అనుకుంటున్నా ఎక్కడో చోట చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఓటర్ల దగ్గర నుంచి పోలీసుల వరకు, ప్రజాప్రతినిధుల వరకు బిక్కుమంటేనే ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు.
రైట్ గణేష్, మనం చూస్తున్నాం పులివెందుల అలాగే ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకుంటే అంటే ఇప్పటివరకు ప్రచారం కూడా ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలనే తలపించిందనే చెప్పాలి. ఇప్పుడు పోలీసులు కూడా భారీ బందోబస్తు, అంటే సుమారు 1400 మంది పోలీసుల దాకా కూడా మోహరించారు 2 మండలాల్లో. మొత్తంగా ఒంటిమిట్టలో 15, పులివెందులలో మొత్తం 10, 25 వరకు కూడా సమస్యాత్మక సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇంకా పర్టికులర్గా ఎటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. నిజంగానే ఒక జడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి మనం చూస్తుంటే పులివెందుల్లోన ఇది నిజంగా బై ఎలక్షన్ అనేది జడ్పీటీసీకి సంబంధించింది కాదు, జిల్లా పరిషత్కి సంబంధించింది కాదు, కేవలం అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున భారీగా ఉండే పోలీసు బందోబస్తు కావచ్చు, లేకపోతే మిగతా చెకింగ్స్ కావచ్చు, లేకపోతే ఓటర్లకు సంబంధించిన ఇంత భయాందోళన కావచ్చు, ఎక్కడ కూడా మనకు కనిపించవు. పులివెందుల్లో మాత్రం అది ముందుగానే ఊహించారు. ఊహకు తగ్గట్టు కాదు, అంచనాలకు మించి మనకి కనిపిస్తుంది. మీరు అన్నట్టు దాదాపుగా ఒంటిమిట్టలో దాదాపు 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ సంబంధించి 15 పులివెందులకు సంబంధించి 15 కేంద్రాలు ఉన్నాయి. కానీ 15 కేంద్రాలను కూడా ఇక్కడ పులివెందులకు సంబంధించి 15 కేంద్రాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే పోలీసులు ఇప్పటికే డిక్లేర్ చేశారు. అంటే ప్రతి ఒక్క కేంద్రంలో కూడా సమస్యాత్మక ప్రాంతం అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆ విధంగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి ఓటర్ కూడా ఓటర్ కార్డు దాదాపు వాళ్ళకి 20కి సంబంధించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన 20 వాళ్ళ ఓటర్ గుర్తింపు కార్డు కావచ్చు, లేకపోతే మిగతా ఐడెంటిటీ కార్డులు కావచ్చు, లేకపోతే పట్టాదారు పుస్తకం కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళందరినీ మెటల్ డిటెక్టర్లో, ఎందుకంటే ఎటువంటి ఆయుధాలు కానీ మిగతావి కానీ తీసుకెళ్ళడానికి లేకుండా దీన్ని తీసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఎన్నికల అబ్జర్వర్లు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు మనకి అన్ని చోట్ల సెంటర్లకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఒక తహసీల్దారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఇక్కడ ఎన్నికల అధికారిగా ఆయన లోపలికి వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి సెంటర్లో కూడా ఎన్నికల కమిషన్ సంబంధించిన జోనల్ అధికారులు అంతకుముందు మనం ఒక పులివెందులకు సంబంధించిన ఆర్డీఓ దీంట్లో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. పులివెందుల సంబంధించిన ఆర్డీఓ ఎన్నికల అధికారిగా మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. కానీ చాలా వరకు ఇప్పటికే 2 ప్రాంతాల్లో అధికారులు వస్తున్న సమయంలోన వాళ్ళకి ఎటువంటిది కనిపించలేదని చెప్తున్నారు. కానీ చాలా వరకు కొన్ని చోట్ల సిచ్యువేషన్ అనేది చూస్తుంటే కొన్ని చోట్ల ఓటర్లకు సంబంధించి వాళ్ళని అడ్డుకునే పరిస్థితి కనిపించింది. తర్వాత వాళ్ళ కార్లు బ్రేక్ చేశారని చెప్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారనేది ఒక ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఫిర్యాదులు అయితే పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిచ్యువేషన్ మాత్రం నిజంగానే చాలా తీవ్రంగా ఉంది. 15 ప్రాంతాల్లో పులివెందులకు సంబంధించిన 15 పోలింగ్ బూతుల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ సమస్యలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రంకి అంటే ఇప్పటివరకు దాదాపు 2 గంటల పైగా పోలింగ్ జరిగింది కాబట్టి మిగతా చాలా మిగిలి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు. ఈ 5 గంటల లోపల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ చెదురుమదురు ఘటనలు కానీ జరగకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కానీ జరిగే అవకాశం ఉందని మాత్రం అనేక చోట్ల మనకి ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, ఇంత భారీ బందోబస్తు ఉంది, అలాగే ముందస్తు చర్యలో భాగంగానే పలువురు నేతల్ని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మరోవైపు కనంపల్లిలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. సో పోలీసులు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కంప్లీట్లీ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అని వాళ్ళు అనుకుంటున్నారా? ఎస్, అంటే పోలీసులు ఒకవైపు అంటే ఉన్న చోట్ల దాదాపు 600 మంది పోలీసులు, ఒక ఐజీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తున్న ఎన్నికలు ఇవి. కానీ ఎక్కడో చోట చెదురుమదురు ఘటనలు మీరు అన్నట్టు కన్నంపాలెం కావచ్చు, మిగతా ఒక 2 చోట్ల కావచ్చు చెదురుమదురు ఘటనలు జరిగినాయి. కొన్ని చోట్ల వెళ్తున్న ఓటర్లను కూడా వాళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితి వచ్చింది. కానీ పోలీసులు ఉన్న వరకు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మనం చూడొచ్చు. ఒకసారి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటిది జరగకుండా ఉండేందుకు ముందుగానే వాళ్ళని తనిఖీ చేస్తున్నారు. మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు, వృద్ధులకు సంబంధించి. అంటే పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం వాళ్ళు ఆ సిచ్యువేషన్లో చర్యలు తీసుకుంటున్నారు. కానీ బయట అంటే పోలింగ్ కేంద్రానికి రావడం కావచ్చు, గ్రామం నుంచి గ్రామానికి వెళ్తున్న పరిస్థితి కావచ్చు, వీటిలోన ఎక్కడ కనిపించట్లేదు. మనం చూస్తున్నాం మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే సిచ్యువేషన్ లాగా ఉంది. చాలా వరకు మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే అప్పుడే ఓటు వచ్చిన పిల్లలా కనిపిస్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉన్న కాలం అంతా కూడా ఏకగ్రీవమైంది. అంటే టోటల్గా అవతల అభ్యర్థి కూడా ఉన్నా సరే వాళ్ళని రాజీ చేసో లేకపోతే మిగతా సిస్టమ్స్ ద్వారా ఎక్కడా కూడా దానికి ఎన్నికకు కాకుండా పులివెందులకు సంబంధించి దశాబ్దన్నర కాలంగా ఇక్కడ ఓటింగ్ అనేది లేదు. ఎందుకంటే ఏకగ్రీవం కాబట్టి ఇక్కడ ఓటు వేసే అవకాశం కూడా ఇక్కడ ఏ ఓటర్కి లేదు.
మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. కానీ పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్కి బయట ఉండే సిచ్యువేషన్కి చాలా కనిపిస్తుంది. పోలీసులు కేవలం ఆ 15 బూతుల పరిధిలో ఎక్కడెక్కడ ఉందో వాటిని మాత్రం చూస్తున్నారు. కానీ భారీ బందోబస్తు వజ్రా వెహికల్స్ లాంటివి పూర్తిగా చేశారు. కొన్ని ప్రివెన్షన్గా అరెస్టులు కూడా చేశారు, కొందరిని హౌస్ అరెస్టులు కూడా చేశారు. ఏదేమైనా సరే జరగాల్సిన సిచ్యువేషన్ చాలా చోట్ల చెదురుమదురు ఘటనలుగా జరుగుతున్నాయి. మరిన్ని జరగకుండా పోలీసులు చూస్తామంటున్నారు. కానీ ఏం చేస్తారనేది మనం చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గణేష్.